అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి ముందు అల్లాహు అక్బర్ అని నినదించిన జిప్లైన్ ఆపరేటర్కు జాతీయ దర్యాప్తు సంస్థ NIA సమన్లు జారీ చేసింది. ఉగ్రదాడి తర్వాత అక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించేందుకు దర్యాప్తు అధికారులు సమన్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే జిప్లైన్ ఆపరేటర్ను ప్రశ్నించనున్నారు. రిషి భట్ అనే పర్యాటకుడు జిప్లైన్పై ప్రయాణిస్తూ సెల్ఫీ తీసుకున్నాడు. ఈ సెల్ఫీ వీడియోలో ఆయనకు తెలియకుండానే ఉగ్రదాడి రికార్డ్ అయింది. దాడికి ముందు జిప్లైన్ ఆపరేటరు అల్లాహు అక్బర్ అని నినదించడం ఈ వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియోను భట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆపరేటర్ అల్లాహు అక్బర్ అన్న వెంటనే ఉగ్రవాదుల కాల్పులు మొదలయ్యాయి. తాను జిప్లైన్లో ఎక్కకముందే తన భార్య, కుమారుడు, మరో 4 సురక్షితంగా జిప్లైన్ను దాటారని భట్ తెలిపాడు. జిప్లైన్ ఆపరేటర్ తొలుత అల్లాహు అక్బర్ అని అనలేదని, తాను జిప్లైన్లో ఉన్నప్పుడు ఆపరేటర్ 3 సార్లు అల్లాహు అక్బర్ అని అన్నాడని, ఆ తర్వాత కాసేపటికే కాల్పులు ప్రారంభమయ్యాయని భట్ గుర్తు చేసుకున్నాడు. కాల్పులు జరిగినట్టు తెలుసుకోవడానికి తనకు 15 నుంచి 20 సెకండ్ల సమయం పట్టినట్లు పేర్కొన్నాడు. తాను వీడియో తీస్తుండగా వెనకనున్న పర్యాటకుల్లో ఒక వ్యక్తి కింద పడడంతో ఏదో జరిగిందని అర్థమైందన్నాడు. ఆ వెంటనే తాను జిప్లైన్ రోపును ఆపేసి 15 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకేసినట్టు చెప్పాడు. ఆ వెంటనే భార్య, కుమారుడితో కలిసి పరుగులు తీశానని గుర్తు చేసుకున్నాడు.